ఒకవేళ ఎవరికైనా కంప్లీట్గా నాలెడ్జ్ లేదు, నేను దీన్ని చేయలేను అన్న పరిస్థితిలో ఉంటే, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇలాంటి వెబ్సైట్స్ నేను మీకు క్రియేట్ చేసి ఇవ్వగలను. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు మెయిల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులోనే మీకు మెయిల్ ఐడి కనిపిస్తుంది. మెయిల్ చేసినట్లయితే మీకు టోటల్ వివరాలు చెప్తాను నేను. ఇవాళ మనం యాడ్సెన్స్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ మనం గూగుల్లో యాడ్సెన్స్ సైన్ అప్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ తో యాడ్సెన్స్ ఎర్న్ మనీ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంది. సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడితో మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి. ఈ బాక్స్ లో మెయిల్ ఐడి ఇచ్చాక పాస్వర్డ్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. పాస్ కి అది అడుగుతుంది. నాట్ నో అని దాని మీద క్లిక్ చేయండి. నాట్ నో అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కొన్ని మీ మొబైల్ నెంబరు, తర్వాత హోమ్ అడ్రస్ అవి అడుగుతుంది. అవి ఏవి అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు. కాబట్టి అవన్నీ వదిలేసి మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్ కింద నాట్ నో అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ వెబ్సైట్ నేమ్, ఒకవేళ మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ వెబ్సైట్ లేకపోతే కిందనే ఒక చిన్న బాక్స్ లో ఐ హ్యావ్ నో వెబ్సైట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయొచ్చు. మీకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే మాత్రం వెబ్సైట్ లింక్ ఇవ్వండి. కింద నో అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అట్లనే మన కంట్రీ నేమ్ వచ్చేసి ఇండియా కాబట్టి ఇండియా. ఇక కిందికి వచ్చిన తర్వాత మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ స్క్రోల్ చేసిన తర్వాతనే మీరు ఈ టిక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన యాడ్సెన్స్ అకౌంట్లోకి మనం లాగిన్ అయ్యాము. ఫస్ట్ హోమ్, యాడ్స్, తర్వాత కింద సైట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫస్ట్ 3 ఆప్షన్స్ లో మూడో ఆప్షన్ సైట్స్ మీద క్లిక్ చేయండి. సైట్స్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం వెబ్సైట్ నేమ్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వెబ్సైట్ నేమ్ ఇవ్వకపోతే పైన బ్లూ కలర్ లో బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీ వెబ్సైట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మన వెబ్సైట్ నేమ్ ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే వెంటనే ఈ వెబ్సైట్ కి సంబంధించి యాడ్స్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ కోడ్ ని మనం తీసుకెళ్లి మన వెబ్సైట్ లో వేయాలి. దానికోసం కింద కాపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసి మీ వెబ్సైట్ లో వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదే ప్లేస్ కి మళ్ళీ వచ్చి ఐ హ్యావ్ యాడెడ్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. టిక్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. మనం ఇంకా కోడ్ వేయలేదు కాబట్టి కుడ్ నాట్ వెరిఫై యువర్ సైట్ అని వస్తుంది. అయితే కోడ్ వేసినాక వెంటనే మీరు వెరిఫై మీద క్లిక్ చేస్తే రాదు, దానికి కొంత టైం పడుతుంది. మన కోడ్ యాడ్సెన్స్ అకౌంట్ లో తీసుకున్నటువంటి కోడ్ మన వెబ్సైట్ కి లింక్ అవ్వడానికి కొన్ని గంటల టైం పడుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ యాడ్సెన్స్ అకౌంట్ లోకి వెళ్ళి టిక్ బాక్స్ మీద టిక్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ అంటే మీ వెబ్సైట్ వెరిఫై అయిపోతుంది. ఈ కోడ్ తోనే మీ వెబ్సైట్ లో యాడ్స్ అనేవి వస్తాయి. ఈ కోడ్ అనేది యాడ్స్ కోడ్ అంటారు దీన్ని. ఈ కోడ్ వెబ్సైట్ లో వేస్తేనే మనకు యాడ్స్ అనేది వస్తాయి. అయితే ఈ యాడ్స్ ఈ కోడ్ వేయంగానే వెంటనే యాడ్స్ రావు. ఇది కేవలం మీ వెబ్సైట్ కి యాడ్ చేసినట్టుగా. నెక్స్ట్ వచ్చేసి మీరు వెరిఫికేషన్ అంటే అప్రూవల్ ఎట్లా తీసుకోవాలంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అది నేను తర్వాత వీడియోలో చెప్తాను.